హరే కృష్ణ. దండప్రామ అందరి భక్తులకి. సారీ, కొద్దిగా లేట్ అయిపోయింది స్టార్ట్ చేయడంలో క్లాస్. సో నేను ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం అన్నమాట. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 8వ అధ్యాయం. ఇందులో కూడా మళ్ళీ మనం భాగవతం పరంపర గురించి చర్చించుకోబోతున్నాం ఈరోజు. ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి బ్రహ్మదేవుడు ఎలా ఆవిర్భవించాడు గర్భోదాక్ష విష్ణువు నుంచి అని. ఇందులో చాలా అద్భుతమైన అధ్యాయం అండి. ఇందులో మనం ఏం చూస్తామంటే, ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే, ఇంతకుముందు విదుర ఎన్నో ప్రశ్నలు అడిగాడు ముందు అధ్యాయంలో, అవునా, మన మైత్రేయుమునిని. సో మైత్రేయుముని అంతేకాకుండా ప్రశంసించారు కూడా. మీలాంటి వారికి సేవ చేసుకోవడం ద్వారా మాకు సరైన భగవంతుడి గురించి మేము అర్థం చేసుకోగలం, భగవంతుడి కృపా సాక్షాత్కారం మాకు అవుతుంది, భగవద్భక్తిలో మేము ఉన్నతి సాధించగలం మీలాంటి శుద్ధ భక్తులకు పాద సేవ చేసుకొని అనేసి ఆయన గుణగానం చేశారు. అలాగే అతని విశ్వాసాన్ని, శ్రద్ధను, ఉత్సుకతను వ్యక్తం చేశారు. నాకు వినాలనుంది మీ ద్వారా ఈ యొక్క ప్రశ్నలకు జవాబులు అని. దాని ద్వారా ఆయన ఒక ప్రశ్నలు ఆయన ముందు ఉంచారు. దాని తర్వాత మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే, మైత్రేయుని స్టార్ట్ చేస్తున్నారు. సో మంచి అధ్యాయం. ఆయన మంచి ఒక వైష్ణవ కల్చర్ని కూడా మనం చూడబోతున్నాం ఇక్కడ. ఏంటంటే, ఇప్పుడు మైత్రేయుని స్టార్ట్ చేస్తూనే ఇప్పుడు మరి ఎలా ఇంతకుముందు విదురుడు మీ యొక్క సాంగత్యం వలన నేను ఎలా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలనని వ్యక్తం చేశారు. ఇప్పుడు మైత్రేయుని ఎలా విదురుడి సాంగత్యం వలన ఆయన ఆధ్యాత్మిక ఉన్నతికి అది దోహదపడుతుంది ఆయన సాంగత్యం అనే విషయాన్ని ముందుగా వ్యక్తం చేసి, తర్వాత మరి ఆయన అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఆయన ఈ యొక్క భాగవతాన్ని ఇప్పుడు ఆరంభించబోతున్నాడు. ఆయన ఏ పరంపరలో ఈ భాగవతం ఎక్కడి నుంచి విన్నాడు అనే విషయాల్ని విస్తృతంగా చెప్పి తర్వాత ఈ ఆరంభన చేస్తాడు. సో ఈ పరంపర అనేది ఈరోజు చూద్దాము. దాని తర్వాత మనకి ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, అలా సృష్టి ఆరంభమైన తర్వాత గర్భోదాక్ష విష్ణు నుంచి ఎలా బ్రహ్మదేవుడు ప్రకటించాడు, తర్వాత బ్రహ్మదేవుడు గర్భోదాక్ష విష్ణువుని దర్శించుకోవడం, ఆయన ఏమేమి దర్శించుకున్నాడు, అసలు గర్భోదాక్ష విష్ణు చూడడానికి ఎంత అద్భుతంగా సౌందర్యంగా ఉంటాడు, ఆ వర్ణన అనేది విస్తృతంగా ఇక్కడ ఉంది. మనకు అర్థమైపోతుంది భగవంతుడికి స్వరూపం ఉంది, ఆయన నిరాకారం కాదు అనే విషయం అలా ఈ యొక్క అధ్యాయంలో సంపూర్ణంగా మనం అది అర్థం చేసుకోవచ్చు. సో మనం ఈరోజు భాగవతం పరంపర గురించి చర్చించుకుందామంట. ముందుగా మంగళాచరణ చేసి, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి నా దండప్రణామాలు. సో మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దాము. మైత్రేయ ఉవాచ. సత్సేవనీయో బత పూర్వంశో యల్లోకపాలో భగవత్
పుత్రదానః బభూవిదేహ జితకీర్తిమాలా పదే పదే నూతనయస్య భీక్ష్ణం. సో ఇక్కడ మనకి మైత్రేయ ముని మహర్షి మైత్రేయ ముని విదురుడితో ఏమంటున్నాడు? ఇప్పుడు విదురుడిని పొగుడుతున్నాడు మైత్రేయ ముని. నువ్వు ఎంతో గొప్ప వంశమైన పురువంశానికి చెందినవాడివి. ఎందుకు అది గొప్ప వంశం అంటే, ఈ పురువంశం మీ రాజవంశంలో ఎంతోమంది ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, భగవంతుడికి సేవ చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళందరూ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి ఎంతో బాగా సేవ చేశారు. అందుకనే నువ్వు ఒక దాసీపుత్రుడువైనా కానీ నీకు నువ్వు చాలా గొప్ప వంశంలో జన్మించావు. నువ్వు ఒక మంచి భగవంతుడి యొక్క భక్తుడివి. అలాగే భగవంతుడి యొక్క భక్తుల సేవ చేసుకుంటావు కనుక నీ యొక్క సాంగత్యం, నువ్వు అడిగిన నాకు ఈ ప్రశ్నలు, భగవంతుడి యొక్క లీలల గురించి, భగవంతుడి యొక్క తత్వాల గురించి నన్ను చెప్పమని అడిగే ప్రశ్నలు ద్వారా నేను చెప్పే జవాబులు ద్వారా నేను భగవంతుడి యొక్క లీలల గురించి చర్చించుకొని అందులో నేను కూడా పదే పదే నూతన యస్య భీక్ష్ణం, నేను కూడా పదే పదే మళ్ళీ కొత్త రసాలని ఈ భగవంతుడి ఈ విషయాలు నీకు చెప్పడం ద్వారా నేను కూడా ఆ రసాల్ని నేర్చుకుంటున్నాను, ఆస్వాదిస్తున్నాను, తెలుసుకుంటున్నాను. సో ఇక్కడ ఆ విధంగా నువ్వు ఈ ప్రశ్నలు అడగడం ద్వారా నాకు కూడా ఎంతో లాభం జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా భగవంతుడి పట్ల ప్రేమ ఏదైతే హృదయంలో ఉందో అది వ్యక్తపరచుకోవడానికి ఒక అవకాశం. అంతేకాకుండా ఇలా నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం ద్వారా నేను కూడా ఇంకా కొత్త రసాల్ని భగవంతుడి లీలలు చర్చించుకోవడంలో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని రుచి చూడబోతున్నాను. సో అందుకనే నాకు ఇది ఎంతో, నీ యొక్క సాంగత్యం అనేది నాకు ఎంతో ఆధ్యాత్మికంగా లాభం చేస్తుంది. సో నువ్వు అడిగిన ప్రశ్నలు ఒకటి, ఇంకొకటి నువ్వు అడిగిన వంశంలో నువ్వు ఒక మంచి భక్తుడు కనుక. సో ఈ విధంగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఇంతకుముందు విదురుడు మైత్రేయుడిని ప్రశంసించారు, ఇప్పుడు మైత్రేయుడు విదురుడిని ప్రశంసిస్తున్నాడు. సో ఇలా వైష్ణవ సాంగత్యం యొక్క మహాత్మ్యను వీళ్ళిద్దరూ కూడా వీరి యొక్క సంవాదం ద్వారా, వారు చేసుకునే పరిభాష ద్వారా మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఎంత ముఖ్యం మనకి వైష్ణవ సాంగత్యం, దాని ద్వారా మనం ఎలా ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రగతి సాధించవచ్చు అని. సో అందుకే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరి ఉత్సాహం కారణంగా నేను కూడా ఈ భాగవత కథను తెలుగులో ప్రతిరోజు ఇది పారాయణం చేసుకోగలుగుతున్నాను. సో తద్వారా నాకు కూడా ఎంతో ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అందుకే నేను ప్రతిసారి క్లాస్లో థ్యాంక్ యూ అని చెప్తాను. కొంతమంది డివోటీస్ నాకు అడుగుతారు, ప్రభుజీ మీరు థ్యాంక్ యూ అని చెప్పొద్దు ప్రభుజీ అని. ఎందుకంటే నాకు కూడా లాభం జరుగుతుంది మీ ఆధ్యాత్మికంగా, మీ యొక్క సాంగత్యం ద్వారా. అందుకనే నేను థ్యాంక్ యూ చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ శ్లోకంలో. అదేంటంటే మనకు తెలుసు బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ ఇది సభ్యతే అని. సో కొంతమంది ఎవరైతే నిరాకారవాదులు బ్రహ్మన్ని పూజిస్తారు, కొంతమంది యోగులు, సిద్ధులు వాళ్ళు పరమాత్మని పైన ధ్యానం చేసుకుంటారు. మరియు కొంతమంది ఇక్కడ మనం చూస్తున్నామే భక్తులు, ఎవరైతే భక్తి యోగ చేసుకుంటారో వారు మాత్రమే భగవంతుడికి సేవ చేసుకుంటారు. ఇంకా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క సేవ కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క ప్రాధాన్యతను వాళ్ళు అర్థం చేసుకోగలరు, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. అందుకే వారికి సేవ చేసుకుంటారు. తద్వారా వారు కూడా భగవద్భక్తిలో ఉన్నతి సాధిస్తారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం అన్నమాట. సో తద్వారా మనకు అర్థం ఏంటంటే విదుర, మైత్రేయ వీళ్ళందరూ కూడా మంచి భక్తులు, భగవంతుడిని సేవ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎంత లాభదాయకం. ఇప్పుడు ఈయన విదురుడు అడిగిన ప్రశ్నలు ఎంత లాభదాయకం. ఇంకా దాని కారణంగా ఇప్పుడు భాగవత పురాణాన్ని అంటే భాగవత కథను ఇప్పుడు అందజేయబోతున్నాడు మైత్రేయ ముని. తద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? కొంతమంది అనుకుంటారు భాగవతం ఎవరో సన్యాసులు లేకపోతే ఎవరో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు మాత్రమే అని. సో ఇది ఒక సన్యాసియో, వైరాగియో లేకపోతే అలాంటి ఎప్పుడు భగవత్ చింతనలో ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి లాభం చేస్తుంది, ముఖ్యంగా బద్ధజీవుల కోసమే అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం అనమాట. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం, సెకండ్ శ్లోకం కూడా మీరు కావాలంటే దీన్ని కంఠస్థం కూడా చేయొచ్చు. ఇక్కడ బద్ధజీవుల యొక్క పరిస్థితి
వారున్న దుఃఖాల నుంచి బయటపడే మార్గం ఏంటనేది కూడా ఇందులో చెప్తున్నారు అనమాట. సోహం నృణాంక్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదా సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మైత్రేయ ముని, నేను నీకు ఇప్పుడు భాగవత పురాణం, ప్రవర్తయే భాగవతం పురాణం, ప్రవర్తయే భాగవతం పురాణం, నేను ఇప్పుడు భాగవతం పురాణం చెప్పబోతున్నాను. మరి నీకు చెప్తున్నాను కదా, దాని అథారిటీ ఏంటి, నేను ఏ ఆధారం మీద చెప్తున్నాను, నేను ఎక్కడి నుంచి విన్నాను. యదా సాక్షాత్ భగవన్ ఋషిభ్యః, భగవంతుడు స్వయంగా కొంతమంది ఋషులకు చెప్పాడు ఈ భాగవత పురాణాన్ని. సో అదే భాగవత పురాణం ఏవైతే భగవంతుడు స్వయంగా కొంతమంది ఋషులకు చెప్పారో అదే భాగవత పురాణం నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకు? దీని ద్వారా సోహం ఋణం క్షుల్ల సుఖాయ దుఃఖం, ఈ భౌతిక జగతంలో క్షుల్ల సుఖం అంటే చాలా తుచ్చమైన కొద్దిగా సుఖం, భౌతిక సుఖం కోసం ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో కష్టాలను అనుభవిస్తున్నారు. కొంచెం సుఖం కోసం, కొంచెం ఆనందం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ భౌతిక ప్రపంచమే అలా ఉందన్నమాట. సో అలాంటి దానికోసం ఎంతోమంది దాని వెనక పడి ఈ భాగవత అనేది తెలుసుకోలేకపోతున్నారు, భాగవతాన్ని మర్చిపోతున్నారు. సో తద్వారా ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఇక్కడే పడి ఉంటున్నారు. దాని ద్వారా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం కష్టాలు అనుభవించాల్సిందే. సో ఎప్పటి వరకు ఉంటాము అంటే ఎప్పటివరకు అయితే మనం భగవద్భక్తి చేసుకోము. సో భగవద్భక్తి చేసుకోవడం ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే శ్రీమద్ భాగవతం ద్వారానే. శ్రీమద్ భాగవతం ద్వారా మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకొని మనం తద్వారా భగవద్ధామానికి వెళ్ళిపోయి తద్వారా ఈ విధంగా ఈ భౌతిక కష్టాలన్నిటి నుంచి కూడా మనము ముక్తిని సంపాదించవచ్చు. అవునా? సో అందుకనే ఇక్కడ మనము చూసేది ఏంటంటే ఈ భాగవతం అనేది మనం ఒకవేళ ఇది వినగలుగుతున్నా, చదవగలుగుతున్నా, చర్చించగలుగుతున్నా, ఇదొక మనం ఎంతో భాగ్యవంతులం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతో సౌభాగ్యం కలిగితే కానీ మనము ఈ శ్రీమద్ భాగవతాన్ని వినలేము, చర్చించుకోలేము. ఓకే, సో అందుకనే మనము ఇది అర్థం చేసుకొని, ఎందుకు అంటే ఈ భాగవతం వినలేదనుకోండి, ఇప్పుడు చాలామందికి తెలియదు. భారతదేశంలో ఎంతోమంది నేను హిందువు అని చెప్పుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి భాగవతం అంటే ఏంటో తెలియదు. భగవద్గీతకి భాగవతం ఆంతర్యం ఏంటో తెలియదు, డిఫరెన్స్ కూడా తెలియదు వాళ్ళకి చాలామందికి. అవునా? సో ఇలా మరి వాళ్ళు ఎప్పుడు భౌతిక ప్రపంచంలో భౌతిక కార్యాలు మునిగి తేలుతూ ఉన్నారనమాట. దాంట్లోనే వాళ్ళ సమయం అంతా వెళ్ళిపోతుంది. తద్వారా ఏంటి, వాళ్ళు ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు. జన్మ ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ కూడా. సో వాళ్ళకి ఎప్పుడు ఈ కష్టాల నుంచి విముక్తి అనేది కలగదు. కానీ భాగవతం ఎవరైతే వింటే ఏం జరుగుతుంది అంటే ఒక భాగవతం ద్వారా కానీ ఒక భక్తుడి యొక్క సాంగత్యం ద్వారా కానీ ఈ భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకు ముక్తి సంపాదించుకోవచ్చు. అందుకనే ఇది మైత్రేయుని అనేది ఏంటంటే ఇదొక గొప్ప వరం భౌతిక ప్రపంచంలో బద్ధజీవులకి భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి. అందుకే ఈ భాగవతాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, ఎందుకంటే అది ఎంతోమందికి లాభం కలుగజేస్తుంది, నీకు నాకే కాదు ప్రతి ఒక్కరికి అని, బద్ధజీవులందరికీ కూడా. ఆసీనమూర్వ్యాం భగవంతమాద్యం సంకర్షణం దేవమకుంఠ సత్వం వివిత్సవస్తత్వమతః పరస్య కుమారముఖ్యామునయోన్వపృచ్ఛన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంచెం సమయం అంటే కొంచెం సమయం కిందట ఒకసారి ఏం జరిగిందంటే సనత్ కుమారుడు, మీకు చతుష్కుమారులు తెలుసు కదా, ఆ చతుష్కుమారులో ఒకరు ప్రధానమైన అతను మొదటతను సనత్ కుమార్. సనత్ కుమార్ ఇంకా మిగతా కుమారులతో, చతుష్కుమారులతో, ఇంకా కొంతమంది ఋషులతో వాళ్ళందరూ కూడా వెళ్ళి మీరు ఎలాగైతే నన్ను ప్రశ్నలు అడిగారు, విదురుని అంటాడు, నువ్వు ఎలాగైతే నన్ను ఏ ప్రశ్నలు అయితే అడిగావో అవే ప్రశ్నలు ఈ సనత్ కుమారుడు ఇంకా కొంతమంది ఋషిమునులతో కలిసి ఈ సనత్ కుమారులు నలుగురు కుమారులు వెళ్ళి భగవంతుడు వాసుదేవుడి గురించి, ఆయన తత్వాల గురించి, లీలల గురించి,
భగవంతుడు సంకర్షణుడిని స్వయంగా అడిగారు. ఆ సంకర్షణుడు ఎక్కడున్నాడు? భగవంతుడు సంకర్షణుడు ఈ పాతాళం కిందట, బ్రహ్మాండం కిందట ఆయన నివసిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆయన అడిగారు. సో మరి ఇంతకుముందు అన్నారు కదా, భగవంతుడు స్వయంగా ఋషులకు చెప్పారు ఈ భాగవతం అని. మరి ఎవరైనా అడగవచ్చు, ఏ భగవంతుడు, ఏ అవతారం భగవంతుడిది, ఏ ఋషులకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు అని. అన్ని విషయాలు క్లియర్గా ముందే చెప్పేస్తున్నారు అన్నమాట. అంటే ముందుగా ఆయన క్లియర్గా చెప్పేస్తున్నాడు, నేను ఈ భాగవతాన్ని ఎక్కడి నుంచి విన్నాను, ఆ పరంపర గురించి ఇప్పుడు చెప్తున్నారు. భగవంతుడి నుంచి స్వయంగా మొదలైందని చెప్పాను కదా, అది సంకర్షణుడు, భగవంతుడి యొక్క అవతారమైన సంకర్షణుడు సనత్ కుమారుడు ప్రశ్నలు అడిగాడు నీలాగే. అప్పుడు దానికి సమాధానంగా ఆయన చెప్పాడు. స్వమేవ దిష్ణ్యం బహుమానయంతం యద్వాసుదేవాభిధమామనంతి ప్రత్యగ్ధృతాక్షాం భుజకోశమీషద్ ఉన్మీలయంతం విబుధోదయాయ. ఆ సమయంలో సంకర్షణుడు అసలైతే భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. సంపూర్ణంగా ఆయన ధ్యానమంతా భగవంతుడి పైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలోనే సంత్ కుమార్ వీళ్ళందరూ వచ్చేసి ఇలా అడిగారనమాట. తద్వారా వీళ్ళందరికీ ఒక మేలు జరుగుతుంది, వీళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది అనేసి వాళ్ళకు కృప ప్రదానం చేయడానికి ఆయన ధ్యానంలో ఉన్నా కానీ మెల్లిగా ఆయన కళ్ళు తెరుచుకున్నాడంట సంకర్షణుడు. మెల్లిగా ఆయన పద్మ పువ్వు వంటి కళ్ళను మెల్లిగా తెరిచి ఇప్పుడు ఆయన పద్మ పువ్వు వంటి ముఖాన్ని నుంచి ఆయన ఇప్పుడు వారికి భగవద్గీతను చెప్పబోతున్నారు. స్వర్ధున్యుధాధ్రై స్వజతా కలాపైర్ ఉపస్పృశంతశ్చరణోపదానాం పద్మం యదర్చంత్యహిరాజకన్యాః సప్రేమనానా బలిభిర్వరార్తాః. వీళ్ళందరూ కూడా మరి ఋషులు మునులు సనత్ కుమారు ఇంకా చతుష్ కుమారులు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? అన్నిటికైనా పై లోకాలైన సత్యలోకం నుంచి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈయన సంకర్షణ పాతాళలోకం కిందకుంటే ఇక్కడ వరకు చేరుకున్నారు. ఎలా? గంగా నది మాధ్యంలో, గంగా నదిలోంచి. అందుకనే వాళ్ళు గంగా నది మాధ్యంగా ఇక్కడికి చేరుకున్నారు కదా, అంత పై లోకాల నుంచి కింది లోకాల వరకు. తద్వారా ఏం జరిగింది? గంగలో వస్తే నీళ్ళల్లో మొత్తం తడిచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క జుట్టు మొత్తం శరీరం అంతా నీళ్ళల్లో తడిగా ఉన్నారన్నమాట వాళ్ళందరూ, నీటితో, గంగా నీటితో. సో వాళ్ళు అక్కడికి వచ్చి ముందు ఈ సంకర్షణుడు యొక్క పాదపద్మాలని స్పర్శించి వాళ్ళకి ప్రణామాలు చేసుకున్నారు ఆయనకి. ఏ పాదపద్మాలకైతే పెద్ద పెద్ద అది సర్పరాజు యొక్క కన్యలు ఒక మంచి పతి లభించాలని ఎంతో గొప్పగా ఆరాధన చేసుకుంటారు సంకర్షణుడికి, ఆ పాదపద్మాలని వీళ్ళు వెళ్ళి స్పర్శించుకొని ప్రణామాలు అర్పించుకున్నారు అని. సో వీళ్ళందరూ మరి సత్యలోకం నుంచి పాతాళ లోకం వరకు ఎలా వెళ్ళారు అంటే చాలా పెద్ద ట్రావెలింగ్ అది. అంటే వీళ్ళకి శక్తులు ఉన్నాయన్నమాట. ఈ గంగా నది ఒక స్పెషాలిటీ ఏంటంటే, గంగా నది భగవంతుడు పాదపద్మాల నుంచి బయలుదేరుతుంది. అంతేకాకుండా విష్ణుపాదాలకి తాకి తద్వారా ఎంతో పవిత్ర నదిగా మారి గంగా నది, ఈ ఒక్క నదే, ఒక్క మాత్రం నదే ఇది మొత్తం ఆ సత్యలోకం నుంచి తీసుకొని బ్రహ్మాండంలో పాతాళలోకం వరకు వెళ్ళేది. అది మనం రామాయణంలో చర్చించుకున్నాము, ఎలా గంగా నది సత్యలోకం నుంచి పాతాళలోకం వరకు వెళ్తుంది అనేది. మనము ఆ విషయాన్ని భగీరథుడు ఎలా తీసుకెళ్ళడాన్ని రామాయణంలో చర్చించుకున్నాం ముందే. సో ఈ పవిత్ర నది, ఎంతో పవిత్ర నది గంగా నదిలో ఈ ఋషులు వీళ్ళందరికీ ఎంతో సిద్ధులు ఉంటాయి, శక్తులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ గంగా నదిలో ఒక చోటున వాళ్ళు డుబ్కి కొడతారు, మునుగుతారు. సో అక్కడ వాళ్ళు మునగగానే ఒక చోట మునగగానే వాళ్ళకి ఎక్కడ కావాలో వాళ్ళ శక్తి ద్వారా అక్కడ మళ్ళీ బయటికి తేలుతారు అనమాట. అంటే బయటికి ఆ నది నుంచి బయటకు వస్తారు. సో అలా వాళ్ళు గంగానదిలో సత్యలోకం నుంచి పాతాళలోకంకి వచ్చేసారనమాట వాళ్ళ సిద్ధుల ద్వారా. సో ఈ గంగా నది ఎంతో పవిత్రమైనది. ఇందులో అందరూ ఋషులు, మునులు, భక్తులు, చాలామంది బయట కర్మీలు కూడా వాళ్ళ పాపాలని తొలగించుకోవడం కోసం అనేసి గంగా నదిలో వచ్చి స్నానం చేస్తారు. ఇప్పుడు ఈ ఋషి మునులు కూడా గంగా నదిలో నుంచే వచ్చారు, స్నానం చేసే వచ్చారు, అవునా? ఎందుకంటే గంగా నదిలో స్నానం చేయడం ద్వారా అన్ని పాపాల నుంచి మీరు, ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాల నుంచి మీరు ముక్తులు అవ్వగలరు. కానీ ఒకవేళ ఎవరైనా గంగాలో స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత
మళ్ళీ పాపాలు చేశారనుకోండి, మళ్ళీ పాపకార్యాలు చేశారనుకోండి, అప్పుడు మరి ఇంకా గంగలో స్నానం చేసిన లాభం పోయినట్టే. ఎందుకంటే మళ్ళీ పాపాలు చేస్తే మళ్ళీ వాళ్ళకి పాప ఫలితాలను అనుభవించాల్సిందే. అవునా? నది ఒడ్డున అయినతో పాపాలు చేసుకుంటే ఇంకేం లాభం? మరి ఎందుకు? అందుకనే భాగవతం కానీ భగవద్గీత చదవడం, వినడం, శ్రవణం చేయడం అనేది గంగలో స్నానం చేయడం పూర్ణంగా పోలేదు. అది పూర్ణంగా చేసి వైరాగ్యం పుచ్చుకొని భాగవతాన్ని సాంఖ్యాయన మునికి ఉండాలి. ఎవరైతే భాగవతాన్ని మనం పరంపరలో మనం వినాలి, తర్వాత ఇంకొకరికి చెప్పాలన్నమాట. సాంఖ్యాను హోప్ మీ అందరికీ అట్లా I think now it is okay. ఒకసారి చెప్పగలరా అండి ఇప్పుడు? ఓకేనా? ఎక్కడి వరకు మరి కట్ అయిందో నాకు తెలీదు, నాకు అర్థం కావట్లేదు. ఏ వర్స్ వరకు మనం చర్చించుకున్నాం, ఏ పాయింట్ వరకు చర్చించుకున్నాం ఒకసారి చెప్తే నేను అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు నెట్ ఓకే అయిపోయింది. సో మీరు ఒకసారి నాకు చెబితే నేను ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ ఓకే అండి నా ప్రకారం. ఇక్కడ ఏ పాయింట్ వరకు మనం చర్చించుకున్నామంటే, ఏ పాయింట్ వరకు మీకు విన్నారు, ఎక్కడ కట్ అయిపోయిందో నాకు తెలీదు. సో చెప్తే నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. కొద్దిగా ఉంది, నేను ఆల్మోస్ట్ లాస్ట్ శ్లోకం వరకు వచ్చేసాను. అందుకని మీరు అట్లీస్ట్ పాయింట్ అన్న చెప్పండి, లేకపోతే శ్లోకం అన్న చెప్పండి, ఏదైనా పర్లేదు. ఎక్కడి వరకు ఆడియో కంటిన్యూ అయింది, ఎక్కడి నుంచి కట్ అయిపోయిందో. ఓ 5th శ్లోకానా? అంటే సగం వరకే అన్నారా? 5th శ్లోక, అందరు 5th శ్లోకాన్ని చెప్తున్నారు. ఓకే, గంగా రివర్ గురించి చెప్పాను, అక్కడి వరకు విన్నారా మీరు? ఓకే 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 4th శ్లోకానా? ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను 6, 7, 8, 9. ఓకే, 5th శ్లోకా నుంచి కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఓకే కదా? నేను ఇక్కడ మన దగ్గర వైఫై లేదనమాట, ఇప్పుడు మొబైల్ డేటా ఒకటే ఆధారంగా చెప్తున్నాను. సో ఓకే, సో మనము ఈరోజు చర్చించుకుంటున్నాము. సో గంగా నది అనేది మనం 5th శ్లోకాల్లో చర్చించుకుంటున్నాము. గంగా నది అనేది మొత్తం పైన సత్యలోకం నుంచి పాతాళలోకం వరకు ప్రయాణిస్తుంది. ఎలా గంగా నది ప్రయాణించిందనే విషయాన్ని మనము రామాయణంలో కూడా చర్చించుకున్నాము. సో ఇక్కడ ఈ ఋషులందరూ కూడా సనత్ కుమార, ఇంకా మిగతా కుమారులు, ఇలా చతుష్ కుమారులు, ఇంకా మిగతా ఋషులందరూ కూడా ఆ గంగలో ఒక దగ్గర మునిగితే వాళ్ళు సిద్ధుల ద్వారా, సిద్ధి శక్తి ద్వారా మళ్ళీ ఇంకొక దగ్గర వాళ్ళు బయటకు వస్తారనమాట. అలాంటి సిద్ధి ద్వారా వాళ్ళు గంగలో మునిగి వచ్చారు. తద్వారా వాళ్ళు మొత్తం తడితో ఉన్నారనమాట. మొత్తం వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలకి ప్రణామాలు అర్పించుకున్నారనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారనమాట సంకర్షణుడికి. సో నెక్స్ట్ చూద్దామంట 6వ శ్లోకం నుంచి నేను మళ్ళీ మామూలుగా చర్చించుకుంటాను. మరి ముహుర్గృణంతో వచసానురాగా స్కలత్పదేనాస్య కృతాని తజ్ఞ కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోత్తమ ఫనస్సహస్రం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ చతుష్ కుమారులు, సనత్ కుమారుడితో సహా వాళ్ళందరూ కూడా భగవంతుడి లీలలు తెలుసు. అందుకే భగవంతుడి లీలల్ని వాళ్ళు ఎంతో చక్కనైన వచనాలతో మంచి రాగంలో గుణగానం చేస్తున్నారంట. ఇక్కడ రాశారనమాట. ఏమని? ముహుర్గృణంతో వచసానురాగ, మంచి వచనాలతో, మంచి రాగాలతో గానం చేస్తున్నారు. అలా భక్తులు భగవంతుడిని మంచి శబ్దాలతో, మంచి వాక్యాలతో, మంచి వచనాలతో, మంచి రాగాలతో గుణగానం చేస్తారు లీలల్ని. అందుకనే భగవంతుడి పేరు ఒకటి ఉత్తమ శ్లోక అని, అలా అనమాట. సో ఆ విషయం ఇక్కడ రాశారనమాట. అలా ఎంతో ప్రేమతో వాళ్ళు ఎంతో బాగా గానం చేస్తుంటే భగవంతుడు ఎంతో ఆనందంతో, భగవంతుడు ఆయన వేల పడగలన్నిటి కూడా విప్పి అందులో పైన ఉన్న మణిల ద్వారా ఎంతో ప్రకాశాన్ని వెదజల్లుతున్నారంట. సో నెక్స్ట్, ప్రోక్తం కిలైత భగవత్తమేన
నివృత్తిధర్మాభిరతాయ తేన సనత్కుమారాయ సచాహ పృష్టః సాంఖ్యాయనాయాంగధృతవ్రతాయ. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ అలా సంకర్షణ భగవంతుడు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఈ సనత్ కుమారుడు మిగతా కుమారులు ఋషులకి అక్కడ చెప్పారనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో మంచి వైరాగ్యాన్ని, వ్రతాన్ని, నిష్ఠతో, దృఢంతో భక్తిని చేసుకుంటున్నారు కనుక. సో ఈ విధంగా సనత్ కుమార్కి సంకర్షణ భగవంతుడు స్వయంగా ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ భాగవతాన్ని చెప్పారు. ఇదే భాగవతాన్ని మళ్ళీ సనత్ కుమారుడికి ఎప్పుడైతే సాంఖ్యాయన ముని ఆయనను అడిగారు కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించి, దానికి సమాధానంగా సనత కుమారుడు ఏదైతే ఆయన సంకర్షణ నుంచి విన్నాడో అదే భాగవతాన్ని ఆయన సాంఖ్యాయన మునికి కూడా చెప్పారు. సో ఈ విధంగా పరంపరలో భాగవతం అనేది మనము ఒకరి నుంచి వింటాము, ఇంకొకరికి చెప్పాలి. అంతేగాని పరంపరలో మనం వినలేదనుకోండి భాగవతాన్ని, అది మనం ఇంకొకరికి చెప్పే అర్హత మనకు ఉండదు అని కూడా మనకు ప్రభుపాదుల వారి ఇక్కడ పర్పట్లో రాశారనమాట. సో ఇదన్నమాట చెప్పే పద్ధతి, వినే పద్ధతి. పరంపరలో వినాలి, పరంపరలో విన్నది మనం పరంపరలో చెప్పాలి. ఓకేనా? సాంఖ్యాయన పారమహంస్య ముఖ్యో వివిక్ష్యమాణో భగవద్విభూతి జగాదసోస్మద్గురవే నితాయ పరాశరాయ బృహస్పతిశ్చ. అలా సంఖ్యానముని ఎంతో గొప్ప ముని, అందరి మునుల్లో శ్రేష్టమైన ఒక ముని, ఆయన ఇలా భగవంతుడి యొక్క లీలలన్నీ శ్రీమద్ భాగవతంలో ఉన్నవన్నీ కూడా ఒకసారి పరాశరముని మరియు బృహస్పతికి ఇద్దరికి తెలియచేశారు. పరాశరముని ఎవరు? ఆయన మైత్రేయముని యొక్క గురువు, అలాగే వ్యాసదేవుడి యొక్క తండ్రి కూడా, వాళ్ళిద్దరి గురువు. సో ఈ విధంగా పరాశరమునికి ఈ భాగవతం అనేది పరంపరలో ఆయన తెలుసుకున్నాడు. ప్రోవాచ మహ్యం సదయాలురుక్తో ముని పులస్యేన పురాణమాధ్యం సోహం తవైతత్ కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారండి ఇక్కడ, పరాశరముని ఈ విధంగా ఆయన తెలుసుకున్నాడు. ఒకసారి పులస్త్యముని సూచన మేరకు పరాశరముని ఈ భాగవతాన్ని వర్ణించాడు. అప్పుడు పరాశరముని నుంచి నేను కూడా ఈ భాగవతాన్ని విన్నాను. అదే శ్రీమద్ భాగవతాన్ని నేను నా గురువు అయిన పరాశరముని నుంచి ఏదైతే పరాశరము నుంచి విన్నానో అదే మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను విదురా. ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ప్రియమైన పుత్రుడివి, మరియు నువ్వు ఎంతో శ్రద్ధతో నేను చెప్పింది వింటున్నావు, శ్రద్ధపూర్వకంగా వ్యవహరిస్తున్నావు కనుక నీకు నేను ఈరోజు ఈ శ్రీమద్ భాగవతాన్ని చెప్తున్నాను అని. సో ఇందులో రెండు ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, మనం చర్చించుకుందాం. ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే ఈ పులస్త్యముని అన్ని రకరకాల డీమన్స్, ఇంకా రకరకాల దానవులందరికీ కూడా ఆయన పిత అన్నమాట, ఆయన నుంచి ఉత్పన్నమయ్యారు. సో ఆయన సంతానంగా. సో ఒకసారి ఏం జరిగిందంటే పరాశరముని ఒక యజ్ఞం ద్వారా తన తండ్రిని చంపిన కారణంగా దానికి బదులుగా ఈ యొక్క అందరు డెమన్స్ని ఆయన యజ్ఞం ద్వారా చంపడానికి ఒక యజ్ఞం చేస్తున్నారు. కానీ ఈ యజ్ఞాన్ని చేస్తుండగా వశిష్ఠముని వచ్చి అడ్డుకున్నారు. నువ్వు ఇలా అంతా దానవులు వీళ్ళందరి డీమన్స్ అన్నింటినీ కూడా అందరినీ చంపేయడం, ఇది ఈ విధంగా యజ్ఞం ద్వారా సరికాదు, ఈ యజ్ఞాన్ని నువ్వు మానుకో అని చెప్పగానే వెంటనే అంత సర్వశ్రేష్ఠ ముని అయిన వశిష్ఠముని యొక్క ఆ యొక్క సూచనలు వెంటనే ఆయన స్వీకరించి పరాశరముని ఆయన యజ్ఞం చేయడం అనేది మానుకున్నారన్నమాట. అది చూసి పులస్త్యముని ఎంతో ఆనందపడి, నువ్వు చాలా మంచి బ్రాహ్మణ లక్షణాన్ని వ్యక్తం చేశావు. ఒక బ్రాహ్మణుడైన వశిష్ఠముని సూచనని వెంటనే స్వీకరించి ఎంతో మంచి దయాగుణాన్ని, బ్రాహ్మణ లక్షణమైన దయాగుణాన్ని, గొప్ప గుణాన్ని నువ్వు సరైన సమయంలో ప్రదర్శించావు. అందుకే నేనెంతో నీకు ప్రసన్నున్నాను. నీ యొక్క ఈ బ్రాహ్మణ లక్ష్యాన్ని సరైన సమయంలో దయాగుణాన్ని ప్రదర్శించినందుకు అందుకనే నేను నీకు వరమిస్తున్నాను. నువ్వు ఒక మంచి ప్రవక్తగా మారుతావు. ఈ పురాణాలు, వేదాల సారమైన పురాణాలు వర్ణించే పురాణాలు ప్రవక్తగా నువ్వు గొప్ప ప్రవక్తగా మారుతావు. తప్పకుండా నీకు నా ఆశీర్వాదం ఉంటుందని ఆయన పులస్త్యముని ఇచ్చారనమాట. ఈ ఆశీర్వాదం పరాశరమునికి.
సో ఈ విధంగా పరాశరుని సర్వప్రథం ఈ యొక్క ఇక్కడ రాశారు కదా ఏమని, ముని పులస్యేన పురాణమాద్యం, అలా పులస్తముని యొక్క సూచన మేరకు ఈ ఆయన ఒక బ్లెస్సింగ్తో ఈ యొక్క పరాశరముని మొట్టమొదటిగా పురాణ మాధ్యం మొదటిగానే ఈ భాగవత పురాణాన్ని ఆయన వర్ణించారు. అదే భాగవత పురాణాన్ని నేను ఇప్పుడు నీకు ఎందుకు వర్ణిస్తున్నానంటే, నువ్వు కూడా మంచి అర్హ వ్యక్తుడివి. ఎందుకంటే నీకు అర్హత ఏమిటంటే శ్రద్ధ. ఒకటి రాశారు చూడండి, శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే దయాగుణం ద్వారా పరాశరమునికి పులస్త్యముని నుంచి వరం వచ్చింది. ఈ శ్రద్ధాగుణం ఉండడం ద్వారా మైత్రేయుని విదురుడికి భాగవతాన్ని వివరిస్తున్నాడు. అది ఒక అర్హత అయిపోయింది దానికి. అందుకే ఇలాంటి మంచి మంచి లక్షణాల ద్వారా మనము గొప్ప గొప్ప వైష్ణవుల యొక్క కృపకు పాత్రలం కాగలం అన్నమాట. సో ఇక్కడ శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకి శ్రద్ధ ఉంటే మనకి ఇలా మన గురువుల నుంచి మనం భాగవతం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, కృపను మనం పొందవచ్చు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భాగవతం గురించి, శ్రీమద్ భాగవతం అనేది ఏదో కొత్తగా కొంతమంది సైంటిస్టులు కానీ కొంతమంది ఉంటారు కదా మోడర్న్ సైంటిస్టులు, వాళ్ళు వైజ్ఞానిక వాళ్ళు ఏమంటారంటే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినదే ఈ పురాణాలన్నీ, భాగవతం పురాణం కూడా అన్ని పురాణాలు, ఇందులో ఉన్నవి సత్యాలు కాదు, మిథ్య కథలు అని నమ్మకం వాళ్ళకి లేదనమాట. వాళ్ళకి శ్రద్ధ అనేది లేదు పురాణాల మీద. అందుకే వారు భగవంతుడి తత్వాలను అర్థం చేసుకోలేరు. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పురాణాలు అనేవి ఎన్నో కాలాల నుంచి, అనంత కాలాల నుంచి వస్తున్నాయి. శ్రీమద్ భాగవతం అనేది ఏదో వ్యాసదేవ్ రాసినప్పుడే కాదు, దానికన్నా ముందు నుంచే ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఏం రాస్తాడు భాగవతాన్ని ఏదైతే ఆయన పరంపరలో విన్నాడో అవన్నిటినీ ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకు భాగవతంలో, అవునా? సో ఈ భాగవతంలోనే ఉంది. ఇది ఎప్పటి నుంచో పరంపరలో వస్తుంది. అదే విషయాన్ని నేను చెప్పాను ఇక్కడ, అవునా? సో ఇప్పుడు వ్యాసదేవుడు కూడా ఈ భాగవతాన్ని రాసినాడు. ఇందులో ఈ భాగవతం ఇలా పరంపరను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో ఈ భాగవతం అనేది వ్యాసదేవుడు 5000 సంవత్సరాల క్రితం రాసింది, అంటే లిఖిత రూపంలో రాసింది. మనలాంటి కలియుగ బద్ధజీవులకి మంద బుద్ధి ఉంది కనుక మనం అన్ని గుర్తుంచుకోలేమనేసి రాసి చూపించారన్నమాట. కానీ ఇది మనం చెప్పాక శృతి ఫార్మాట్లో కూడా, అంటే ముందు కాలంలో అలా ఋషులు మునులు పరంపరలో ఒకరు చెప్పేవారు, గురువు శిష్యులు వినేవారు అన్నమాట. తద్వారా ఈ పురాణాలు అనేవి ఎంతో అనంత కాలం నుంచి వస్తున్నాయన్నమాట ఈ పరంపరలు, భగవంతుడి నుంచి స్వయంగా. సో ఇది కొత్తవి కావాలన్నమాట. భాగవతం పురాణం అనేది రీసెంట్ది కాదు, చాలా పాతది. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఎలాగైతే మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా, భగవద్గీత అనేది ఒక 500 సంవత్సరాల క్రితం కృష్ణుడు అర్జునుడు చెప్పింది కాదు, అది ముందు నుంచే ఉంది. కృష్ణుడు అంటాడు కదా, నేను ఎప్పుడో సూర్యభగవానుడికి చెప్పాను. అలాగే ఇక్కడ కూడా అదే స్టైల్లో మీరు చూడొచ్చు. వ్యాసదేవుడు 5,000 సంవత్సరాల క్రితం ఆయన రచించాడు, కానీ భాగవతం అనేది ముందు నుంచి కూడా ఉంది, అవునా? పరంపరలో అందరూ వింటున్నారు, తెలుసుకుంటున్నారు. సో ఈ విధంగా మనం కూడా పరంపరలో వినడానికి ప్రయత్నిద్దామంట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము రేపు చూద్దాము. ఇక్కడే మనము చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. కొద్దిగా ఇంటర్నెట్ సమస్య వల్ల మధ్యలో కొంచెం మీకు అందరికీ ఇబ్బంది కలిగింది, సారీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सतनाथ प्रेमानंदी, हरि हरि बोल.